వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మంది బాబులకు బిగ్ షాక్ ఇవ్వనుంది. త్వరలోనే మద్యం ధరలను ఆమాంతం పెంచబోతున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో మద్యం ధరలు పెరగనున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే మందు బాబులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ మందు బాబులకు షాక్ ఇచ్చింది. బీర్ల ధరలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మద్యం ధరలు పెరగడం ఇది రెండోసారి అన్నమాట. ప్రభుత్వం దాదాపు 10% నుంచి 15% వరకు అన్ని రకాల మద్యం బ్రాండ్ల ధరలను పెంచే యోచనలో ఉంది. చీప్ లిక్కర్ నుంచి మీడియం, ప్రీమియం బ్రాండ్లు, విదేశీ దిగుమతి మద్యం వరకు ఈ పెంపు వర్తించే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై కసరత్తు పూర్తయినట్టు సమాచారం. తాజాగా తెలంగాణ ప్రభుత్వం అన్ని బీర్ల ధరలను కూడా భారీగా పెంచింది. ఇప్పుడు మద్యం ధరలపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నప్పటికీ బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత దీనికి అధికారిక ఆమోదం వచ్చే అవకాశం ఉంది. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సహాయపడుతుంది. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు అదనంగా వేల కోట్ల రూపాయలు సమకూరుతాయి. ఈ నేపథ్యంలో అధికారుల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది. దీంతో రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారిగా గుర్తింపు ఉన్న ఉత్తర తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్యం సిండికేట్ల రింగు లీడర్గా ముఖ్య నేతతో చేస్తున్న లాబియింగ్ తుది దశకు చేరినట్టు తెలుస్తుంది. చీప్ లిక్కర్, మీడియం, ప్రీమియం, విదేశీ దిగుమతి లిక్కర్ ప్రాథమిక ధర మీద 18% పెంచడానికి మౌఖిక హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రభుత్వం మద్యం ధరల పెంపునకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నదని ఏజెన్సీలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో బీరు ధరలు పెంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా బ్రాందీ, వీసీ, సాజ్, రమ్ము ధరలు పెంచాలని నిర్ణయించింది. ఇక ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ వ్యాపారులతో మాట్లాడి అభిప్రాయాన్ని పరిగణలోనికి తీసుకున్నది. వ్యాపారుల తరపున ఉత్తర తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే వ్యవహారం నడిపినట్టు తెలుస్తుంది. ఆయన సూచనలు, సలహాలకు అనుగుణంగానే మద్యం ధరల పెంపు మీద తుది కసరత్తు చేసినట్టు సమాచారం. న్యాయపరమైన చీకులు తలెత్తకుండా ఉండడం కోసం ధరలు నిర్ణయాల కమిటీ 15% నుంచి 20% వరకు ధరలు పెంచవచ్చని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తుంది. మద్యమే మార్గంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 18% పెంచడానికి అంగీకరించినట్టు తెలుస్తుంది. ఈ మేరకు దీనికి సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి వద్ద ఉన్నట్టు తెలుస్తుంది. మద్యం సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందం జూన్ 30తో ముగియనుంది. జూలై 1 నుంచి కొత్త ఒప్పందం. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.